Hello friends, welcome back to Prashant. ప్రెసెంట్ అయితే దూల్పేట్ కి వచ్చేసిన దూల్పేట్ లో వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ మూర్తి వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ ఇక్కడ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ తెలిసి మనకి ఫస్ట్ బాలాపూర్ విగ్రహం కూడా ఇక్కడనే తయారు చేస్తారు. అండ్ ప్రతి విగ్రహం కూడా అదే మోడల్ లోనే తయారు చేస్తారండి. అండ్ ఏ చిన్న సైజు లో ఉంటది, పెద్ద సైజు లో ఉంటది. అండ్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఈసారి ఏ కాన్సెప్ట్ తో వస్తున్నారు, ఎట్లాంటి కాన్సెప్ట్ తో ఉన్నారు, అండ్ విగ్రహం కూడా ఎంత పెద్దగా డిజైన్ చేశారని డీటెయిల్ గా లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ కమాన్ వచ్చేసి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినామండి. అండ్ చూసుకోవచ్చు మనం ఇక్కడ మనకు ఐడియల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీకు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా ప్రతి ఐడియల్ అయితే చూపిస్తాం. అండ్ ఇది వచ్చేసి అన్న వాళ్ళ అడ్రస్ ఇక్కడ దూల్పేటలో. అండ్ ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే బోర్డు పైన ఉన్న డీటెయిల్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోపలికి వెళ్ళిపోదాం, అన్ని చూసేద్దాం రండి. ప్రెసెంట్ ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నామండి. అండ్ ఎదురుగా చూస్తారు కదా, ఈ ఇయర్ 2025 లో రెడీ చేసిన న్యూ మోడల్ అండి వినాయకుడు. మనకు ఈ సంవత్సరంలో ఈ డిజైన్ తో అయితే తయారు చేశారు. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అండ్ చాలా పెద్దగా ఉంది విగ్రహం ఈసారి. అండ్ మీకు లోపలికి వెళ్ళి ఇంకా విగ్రహాలు చూపించి అండ్ డీటెయిల్ గా విగ్రహం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు చాలా అంటే చాలా డీటెయిల్ గా విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఈసారి మనకు వినాయకుడు వన్ సైడ్ సిట్టింగ్ పొజిషన్ లో అయితే రెడీ చేశారు. అండ్ చూసుకోవచ్చు మనకు 4 హ్యాండ్స్ తో అయితే దర్శనం ఇస్తున్నారండి వినాయకుడు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంది. అండ్ ఇంకా మనకు విగ్రహాల్లో వచ్చే చాలా సస్పెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఏ విధంగా తయారు చేస్తారు అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందో అనేది చాలా సస్పెన్స్ గా ఉంటది. అండ్ ప్రస్తుతం అయితే మనకు విగ్రహాలు అయితే తయారైపోయినాయి. అండ్ చూసుకోవచ్చు విగ్రహం అయితే ఏ విధంగా తయారు చేసి పెట్టారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే తయారు చేశారండి. అండ్ ఈసారి చాలా పెద్దగా ఉంది. అండ్ వ్యక్తి చూసుకోవచ్చు, ఎప్పుడైనా ఈ పొజిషన్ చూడండి, ఈ పొజిషన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ కూడా. అండ్ ఒక పిల్లో పైన చేతి పెట్టుకొని వన్ సైడ్ సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు మనకు వినాయకుడు. అండ్ 4 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఈసారి మనకు పైన అయితే ఈసారి కిరీటం ఇవ్వలేదు, బట్ ఏమి ఇస్తారో అనేది సస్పెన్స్, అది ఏముందో మనకు తెలియదు. అండ్ ఇంకా చాలా చేసే ఉంది వర్క్. అండ్ విగ్రహం అయితే చూసుకోవచ్చు ఈసారి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ ఫేస్ గానీ ఆ ఇయర్స్ గానీ ఎంత పెద్దగా డిజైన్ చేశారో చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా వర్క్ చేయాలి. అండ్ ఏ విధంగా తయారు చేస్తున్నారు, ప్రతి విగ్రహం అయితే ఇలాగే తయారు చేస్తున్నారండి. నీట్ గా చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మూషిక వాహనం, మనకు వినాయకుడికి ఇష్టమైన మూషిక వాహనం ఇక్కడైతే ఉంది. లెఫ్ట్ సైడ్ లో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చేతికి కడియం చూడండి ఏ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇది ఇంకా ఫుల్ వర్క్ అవ్వలేదు, ఇంకా మరి చేయాలి. అండ్ చేతి కడియం అయితే చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు మనకు అన్నవాళ్ళు. అండ్ మనకు 4 హ్యాండ్స్ అండ్ పైన 2 చేతుల్లో అయితే ఒక ఐటమ్, ఒక వస్తువుని అయితే పట్టుకొని కూడా మనం చూసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ లో. అండ్ మనకు ఆశీర్వాదం ఇచ్చే చేయి అయితే చూసుకోవచ్చు ఎంత పెద్దగా డిజైన్ చేశారో. అండ్ ఓం అయితే డిజైన్ చేశారు మధ్యలో ఆశీర్వాదం ఇచ్చే చేయికి. అండ్ ఆభరణాల వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది విగ్రహానికి. అండ్ మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే అండి, ఈ విగ్రహంలో మనకి ఫేస్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా పెద్దగా అండ్ బ్యూటిఫుల్ గా చాలా నీట్ గా డిజైన్ చేశారు. అండ్ మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏ విధంగా ఉన్నది విగ్రహం అనేది. అండ్ ఫైనల్ అవుట్పుట్ లో మనకు సస్పెన్సెస్ ఉన్న అని చెప్తున్నా కదండి, అవి కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇంకా కొన్ని రోజులు అయితే విగ్రహం వర్క్ పూర్తిగా కంప్లీట్ చేస్తారు. అండ్ ప్రస్తుతం మనకి ఇప్పుడు విగ్రహాలు అయితే నార్మల్ గా ఇట్లా రెడీ చేసి పెట్టేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ధనాధన్. అండ్ బుకింగ్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు మీకు వీడియో స్టార్టింగ్ లో అయితే మీకు బోర్డు చూపించాను కదా, దానిపైన ఉన్న అడ్రస్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి, దూల్పేట్కి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫేమస్ విగ్రహాలు అయితే వెళ్తాయి ఉంటాయి. అండ్ లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ ఈ అన్న వాళ్ళ దగ్గర బాలాపూర్ కి తీసుకెళ్లే విగ్రహం అయితే రెడీ చేస్తారు. అండ్ ఆ విధంగా కూడా చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఈ షెడ్ కూడా. అండ్ చూసుకోవచ్చు అండ్ ప్రతి విగ్రహం కూడా అదే మోడల్లో ఉంటుంది, డిఫరెంట్ మోడల్ ఏముండదు. అండ్ పెయింటింగ్ చూసుకోవచ్చు, మీకు కావాల్సిన పెయింటింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. విగ్రహాలకు ప్రతి పెయింటింగ్ సేమ్ గా ఉండకుండా కొంతమంది బ్లాక్ టైప్ లో కానీ, కొంతమంది స్కిన్ టోన్ లో కానీ, కొంతమంది బ్రౌన్ లో కానీ, వాళ్ళు ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో కూడా డిజైన్ చేసి ఇస్తారు అండ్ విగ్రహానికి తగ్గట్టు. అండ్ బుకింగ్స్ అయితే కూడా స్టార్ట్ అయిపోయినాయి, వచ్చేసేయండి ధన కాంటాక్ట్ అయిపోయి బుకింగ్స్ కూడా చేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది విగ్రహాలు చూస్తుంటే. అండ్ ఇంకా ఏం వర్క్ అవ్వలేదు, జస్ట్ విగ్రహం అయితే ఇట్లా కూర్చోబెట్టేశారు. అండ్ విగ్రహం చూస్తుంటేనే మైండ్ పోతుంది నాకు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది.
అండ్ చూద్దాం నెక్స్ట్ ఫుల్ వర్క్ అయ్యాక కూడా చూద్దాం. అండ్ ఇదే సైజ్ లో కాకుండా మనకు చిన్న సైజ్ లో కూడా ఇదే మోడల్ తోని విగ్రహాలు అయితే తయారు చేస్తారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఎవరైతే పెద్ద విగ్రహం తీసుకోలేమో, మాకు ఇంత పెద్ద విగ్రహం కాదు, చిన్న విగ్రహాలు కూడా అదే మోడల్ లో కావాలనుకుంటే కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. సేమ్ డిట్ టు డిట్ ఇదే మోడల్లో ఉంటాయండి విగ్రహాలు కూడా. అండ్ అవి కూడా మీకు ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో డిజైన్ చేసి ఇస్తారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఇస్తారు. అండ్ చూడాలి ఇవన్నీ తయారయ్యాక. అండ్ చిన్న విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు, పెద్ద విగ్రహం అయితే చూసుకోవచ్చు మనం ప్రస్తుతం. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఈసారి మొత్తం ఫినిష్ అయ్యాక వర్క్ అండ్ ఏ టైప్ లో ఉంటుందో చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి చాలా పొడుగుగా ఉందండి. లాస్ట్ ఇయర్ ఇంత లేదు, ఈ సైజ్ లో లేదు, బట్ ఈసారి చూసుకోవచ్చు మనకు ఎంత పొడుగుగా వచ్చిందో సిట్టింగ్ పొజిషన్. అండ్ లంబు గణేష్ అందులో మనకు ఈసారి డిఫరెంట్ ఏంటంటే మనకు లంబు గణేష్ అయితే రావడం జరిగింది. సార్ మనకు లంబు గణేష్ ని డిజైన్ చేశారు మొత్తము. అండ్ చూసుకోవచ్చు మనకు బొజ్జల సైజ్ కూడా ఏ విధంగా డిజైన్ చేశారు ఈసారి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా మందికి లంబోదరుడు గణేశుడు అంటే చాలా ఇష్టం. అండ్ ఈసారి మనకు లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారులు మనకు ఈ విగ్రహం అయితే తయారు చేశారు. అండ్ ఈసారి కూడా లాస్ట్ ఇయర్ లాగా అంతకంటే వైరల్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి ఇంకా అన్న వాళ్ళ దగ్గర వచ్చేటి. అండ్ వీళ్ళ షెట్ లో వచ్చేసి దిస్ ఈస్ మై ఫస్ట్ అప్డేట్. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ అప్డేట్ మీ అందరికి. అండ్ చాలా అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి డైలీ కంపల్సరీ ప్రతి అప్డేట్ ఉంటే చాలా అప్డేట్స్ ఉంటాయి. అండ్ అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఇది నా ఫస్ట్ అప్డేట్. అండ్ చూసుకోవచ్చు మన ఫస్ట్ అప్డేట్ లో అయితే మనం చూసుకోవచ్చు ఈ విగ్రహం డీటెయిల్స్ అయితే ఇంతవరకే. అండ్ ఇంతవరకు అయితే రెడీ ఉంది మనకు. ఇంకా చాలా వరకు అయితే చేయాల్సి ఉంది. ఇంకా విగ్రహాలు కూడా చాలా ప్రిపేరింగ్ లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విగ్రహానికి తొండం ఫిక్స్ చేసేసారు. తొండం అయితే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ సైడ్ కు విగ్రహం ఉంది కదా, దీనికి ఇంకా తొండం వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సేమ్ విగ్రహం బట్ ఇంకా చాలా వర్క్ ఉంది. డై వర్క్ ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉంది. అండ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మొత్తం చాలా ఇదంతా రెడీ అయ్యాక కంప్లీట్ గా రెడీ అయ్యాక కూడా మీకు మళ్ళీ వస్తూనే ఉంటా. అండ్ చాలా అప్డేట్స్ ఉంటాయి. చిన్న అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను ఈ వినాయకుడి గురించి మీకు. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సపోర్ట్ చేయండి, ఇట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.